మామ్నూర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మద్దతు ధర రావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే అక్షర టౌన్‌షిప్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి మరి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళతో ఏం చర్చలు జరిపారు? కలెక్టర్ గారు అలాగే అధికారులు ఏం చెప్పారో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పటివరకు ఏందంటే ఆ భూములు కొంతమంది ఇచ్చేది లేదన్నటువంటి ఒక ఆందోళన ఉన్నది. సరైన మద్దతు రావట్లేదని చెప్పంటున్నారు. మీ అక్షర టౌన్‌షిప్ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం చెప్పారు మీరు? దాదాపు గత డిసెంబర్ 2024 నుంచి మమ్మల్ని మీటింగ్ల మీద మీటింగ్లు పిలుచుకుంటూ మా దగ్గర మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా మీకు సరైన ధర కల్పిస్తామని చెప్పి మా అక్షర టౌన్షిప్లోనే వాళ్ళు మీటింగ్ పెట్టి మీకు సంతృప్తికరమైనటువంటి ధర చెల్లిస్తామని చెప్పి కూడా మరి మేము ఇప్పుడు మోసపోయినాము. ఇప్పుడు 4 సిట్టింగ్లు చేసి కూడా మొన్న లాస్ట్ 22 మార్చిలో ఆర్డీఓ గారు 3400 జనరల్ అవార్డుగా డిక్లేర్ చేశారు. అందులో ఇది షాంపిల్ మాత్రమే అన్నారు. మళ్ళీ ఈరోజు పిలిచారు. ఈరోజు పిలిచి కూడా ఇంకొక 400 చేసి ఇక కాన్స్టెంట్కి వెళ్ళాలి. మీకు ఒక 4000 వరకు కన్నా ఎక్కువ రాదు. కాన్స్టెంట్లో ఏమైనా పెడితే ఒక 20-30% పెరుగుతుంది అన్నటువంటి డిక్లరేషన్లో జాయింట్ కలెక్టర్ గారు మేడం వారు అన్నారు. కానీ ఇది ఎంతవరకు సమ్మతం అన్నది మేము అప్పుడే 2017లో ఒక్కొక్క ప్లాట్కు దాదాపుగా 6000, 7000 చొప్పున పర్ స్క్వేర్ యార్డ్ పర్చేజ్ చేశాము. కానీ మేము ఇప్పుడు రోడ్డు మీద పడేశారు. మరి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా లేఅవుట్, టీజీ గవర్నమెంట్ కూడా లేఅవుట్ ఉనికిషర్ల, వరంగల్కి 25 ఉన్నటువంటి ఉనికిషర్ల కాడ 23,300 2023 రోజు కలెక్టర్ గారి సమక్షంలో యాక్షన్ చేయబడ్డది. కనీసం ఆధార కూడా మాకు మాట్లాడడం లేదు. దానికి రెట్టింపు ఇవ్వాలని మేము 43,000 ఇప్పుడు 23,000కు డబుల్ 46,000 మాకు చెల్లించాలి. అంతకన్నా తక్కువైతే మేము ఆ ప్లాట్ ఇచ్చేది లేదు అని మేము కూలసంగా చెప్పి మేము బయటకు వచ్చాము. ఓకే, ఇప్పటివరకు చూసినట్టయితే ఇప్పుడు మీ మెయింటెనెన్స్ గతంలో చూసినట్టయితే దాని ఇంకా ఆ ఏరియాకి సంబంధించి చాలా దూర ప్రాంతాల్లో కిలోమీటర్ దూరం ఉన్న వాటికి కూడా కోటల్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి కూడా మరి ఎందుకు భూములు కూడా మీరు ఇస్తున్నటువంటి టైంలో మరి మీకు ఇవ్వడానికి ఎందుకు ఇంత వాళ్ళకి ఇబ్బంది అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఇది ఏమన్నంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మా దగ్గర మాకు ఇంతే ఫండ్ శాంక్షన్ అయింది. మరి గవర్నమెంట్ దగ్గర లేకపోతే ఇప్పుడు అభాగ్యులైన మమ్మలను మేము కొన్నటువంటి ప్లాట్లను ఇండ్లు కట్టుకుందామని కొన్న ప్లాట్లను తీసుకొని మమ్మల్ని బజార్ను పడితే మరి ఎంతవరకు సబబో మరి గవర్నమెంట్ ఆలోచన చేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆలోచన చేయాలి, గౌరవనీయులైన కలెక్టర్ కూడా దీన్ని ఆలోచన చేయాలి. కానీ మేము దీనికి ఎలాంటిగా ఒప్పందం కుదరలేదు, మేము ఒప్పుకోవడం లేదు. మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. కాబట్టి దయచేసి మేము చెప్పిన లేదా మాకు కూడా లేఅవుట్లో ప్లాట్లు ఇవ్వండి, ప్లాట్ తీసుకుని ప్లాట్లు ఇవ్వండి. ఆ రూల్ లేదంటారు, జాబ్స్ పోడే రూల్ లేదంటారు. మరి ఏ రూల్ లేకుంటే మమ్మల్ని ఎక్కడ పడేసినట్టు? ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తూ మరి ప్రతి మీటింగ్లో కూడా సొల్యూషన్ లేదు. బట్ మీటింగ్లు పెట్టుకుంటూ ఈ విధంగా పదే మమ్మల్ని పిలుచుకుంటూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయంగా భావించి మేము ఏం చేయాలో అర్థం కాక మేము న్యాయస్థానాల కోసం చూపడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మీరు డెవలప్మెంట్కు కూడా మీరు కొన్న ఫ్లాట్ ధరలు అలాగే డెవలప్మెంట్కి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నిటిని చూసుకుంటే ఏంటంటే ఒక మార్జిన్ అయితే కంపల్సరీ ఒక ప్లేస్కు డిక్లేర్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు 6,000 రూపాయలే గతంలో 2017 అప్పటి నుంచి మీకు 6,000 రూపాయలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 6,700 అంటున్నారు. అంటే మీరు అంటే 2017కి ఇప్పటికీ ఎన్నో రెట్ల భూముల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇదంతా మీరు ఒక క్లారిటీ వాళ్ళకు లేదని అనుకోవచ్చా? మరి ఇక్కడ 6,700 రూపాయలు 2021 నుంచి ఉన్నదంటే దానికి సరి అయినట్టు రివ్యూ చేయకుండా యాక్చువల్గా ప్రిలిమినరీ నోటీసులో మా పేర్లే లేవు. ప్రిలిమినరీ నోటీసులో మా పేరు లేకుండానే డిక్లరేషన్కి వచ్చారు March 17th. ఇది ఒక పెద్ద పొరపాటు. మరి అన్ని న్యాయస్థానాల గురించి చట్టాల గురించి మాట్లాడే ఈ చట్టాన్ని కాపాడే నాయకులే మరి ప్రిలిమినరీ నోటీసు లేకుండా మాకు డిక్లరేషన్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? మరి అది 2013 యాక్ట్లో ప్రిలిమినరీ నోటీస్ లేకుండా వెళ్ళవచ్చా? అంటే ఇప్పుడు మేడం గారు ఏమంటారంటే వెళ్ళొచ్చు అంటారు. మరి అది మాకు అర్థం ఇటువంటి మాటలతో మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మరి మేము ఈ విధంగా మా బాధలు మాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకుండా మీడియా తరఫున మీరు మా బాధలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు చూసినట్టు ఏంటంటే వాళ్ళ ఆలోచన ప్రకారము గిన్నిసార్లు సెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్టు కడుతున్నామని చెప్పి ప్రభుత్వము ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేసుకున్నారు, అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎయిర్పోర్టుకు వడివడిగా అడుగులను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ గుంటూరు పల్లికి సంబంధించి చుట్టుపక్కల మిగిలిన గ్రామాలకు సంబంధించినటువంటి ఇంకా భూసేకరణే సర్వేనే కాలేదన్నటువంటిది కూడా ఇంకా కొన్ని తెలుస్తున్నది. అటువంటి అప్పుడు ఒక వెంచర్గా ఉన్నటువంటి మీ పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే అసలు ఒక క్లారిటీగా ప్రభుత్వం ఉందా లేదా అన్నది కూడా ఒక అస్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ పరిస్థితులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇదంతా ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి క్లారిటీ లేదండి. ఏమైనా బుల్డోజ్ చేయడం,
లేకపోతే వీళ్ళు అనుకున్న కాడికి వినకపోతే వీళ్ళని బుల్డో చేసి మేము ఆక్యుపై చేసుకోవడం దౌర్జన్య రీతిలో కనపడతాం తప్ప ఇటువంటి న్యాయమైన కోరికలు న్యాయమైనటువంటి ఏ విధంగా నష్టపరిహారం అంటే ఏందండి? నష్టపరిహారం అంటే ఏంది? నష్టపరిహారం ఇదా నష్టపరిహారం? ఒక్కొక్కరు 30,000 25,000 ఏడు గజాల భూములు తీసుకొని నష్టపరిహారం 4,000. అంటే ఇప్పుడు దీన్ని నష్టపరిహారం కాకుండా నష్టపరచడం అవుతుందని ఇక్కడ నష్టపరిహారం కాదు, దానికి ఇండైరెక్ట్ నష్టపరచడం తప్ప ఇది నష్టపరిహారం కాదని మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇదంతా జరుగుతుంది ఇప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా బుల్డోజ్ చేయడం అంటున్నారు, మళ్ళీ తర్వాత ఏదైనా సరే మళ్ళీ ఎయిర్పోర్ట్ అని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే భూములు సేకరించకుండా ఎయిర్పోర్ట్ నిర్మించేటువంటి పరిస్థితి లేదు. ఇదంతా వడిబడి అడుగులని వాళ్ళు అంటున్నారు. మరి ఇదంతా జరిగి నిజంగా మీ భూములు కూడా లాగేసుకున్నటువంటి పరిస్థితి వస్తే మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఇప్పుడు న్యాయస్థానాలు చెప్పి అంటున్నారు, న్యాయస్థానంలో దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న కేసులకే పెండింగ్లకే దిక్కులేదన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలే ఇప్పటివరకు అమలు కాలేదని చెప్పి అజయం జాహీ మిల్లులు అటువంటి సందర్భంలో కూడా 23 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నా కానీ సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా కానీ న్యాయమే జరగడం లేదంటున్నారు. అంటే కొంతమంది జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మీకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక భరోసా ఉందా మీకు? అసలు ఇక్కడ న్యాయం ఏ క్వశ్చన్ జరిగే పరిస్థితి మాకు కనపడడం లేదు ఇప్పటి వరకు. న్యాయం అన్నది ఈ కలెక్టర్ ఆఫీస్లో, ఈ కలెక్టర్ గారి దగ్గరలో, మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ మాకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి, మేము దాన్ని బయటికి వచ్చి మాట్లాడలేము. మరి సంఖ్యలు ఉన్నాక మమ్మల్ని పిలుచుడు ఎందుకండి? మరి సంఖ్యలు ఉన్నాయి కానీ మమ్మల్ని అన్యాయం చేయొద్దు కదా. సంఖ్యలు ఉంటే మమ్మల్ని పిలవద్దు, అంతే కదా. సంఖ్యలు ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి మరి ₹1 కూడా పెంచకుండా గదే 3,400 స్క్వేర్ యార్డు, ఇది ఇంకా అన్యాయం కదా. ఇది చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాం. కానీ మీరు మాట్లాడండి. సో ఇటువంటి పరిస్థితిలో మేము మరి రోడ్డున పడ్డాము. మరి మా బాధలు ఇలా ఉన్నాయి. కానీ మేము మరి ఏం చేయాలో మేము ముందు జాగ్రత్తగా ఏ విధంగా మాకు న్యాయం జరుగుద్దో ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇక్కడ మనకి దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే కొంత 4-5 కలిసి చేసుకునేటువంటి వ్యాపారం. నష్టం వస్తేనేమో ఎక్కువ నష్టం రావచ్చు, లాభాలు వస్తే కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఎయిర్పోర్ట్కి సంబంధించి అంటే చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపు భవిష్యత్ అంతా తమదే అన్నటువంటి ఒక భరోసా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎయిర్పోర్ట్ భూములు కోల్పోయేటువంటి వాళ్ళు మాత్రం చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నదానికే మాకు దిక్కులేదన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. చెప్పండి అమ్మా, మీకు ఇప్పటివరకు చూసినట్టయితే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది, ఎయిర్పోర్ట్ వస్తే భవిష్యత్తు మారిపోతుందని చెప్పి. వాస్తవంగా ఏంటంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ అవుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఒక న్యాయం జరుగుతుందన్నటువంటి భరోసా లేదన్నటువంటి ఇది మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు దీన్ని? గవర్నమెంట్ అసలు మాకు న్యాయం చేసేటట్టుగా లేదండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే మాకు మొన్న పిలిచినప్పుడు ఒక రేట్ చెప్పారు, ఈరోజు 4,000 అని మాకు ఏదో భిక్షం ఇస్తున్నట్టుగా 4,000. మేము ఇంత 12,000 15,000 పెట్టి మేము తీసుకున్నాము గత 2019లో. కానీ ఇప్పుడు చెప్పే వాళ్ళ రేటు ప్రకారం 4,000 చెప్తున్నారు. దానికి మేము అస్సలు కట్టుబాటు లేము, మాకు ఇది నచ్చలేదు. మేము కూడా మా డిమాండ్ వచ్చేసి 30,000 కావాలని మేము డిమాండ్ చేశాము. కానీ మాకు అది వాళ్ళు ఇచ్చేటట్టుగా లేరు. మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తాము అని మేము చెప్తున్నాం. గమనించాల్సింది ఏంటంటే 2021 ప్రాంతంలోనే దాదాపు 6,700కు ఇప్పుడు ప్రస్తుతానికి 12,000కు పైగా పోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చర్చలు జరిపిన తర్వాత కనీసం ఒక 30,000 రూపాయలు మాకు వస్తాయన్నటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళు చేశారు. కానీ ఇప్పుడు అది వచ్చేటువంటి పరిస్థితి కాదు కదా. కేవలము 4,000 రూపాయలకే అంటున్నారు. 4,000 రూపాయలు అనేది ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా లేని రేట్ అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళు వ్యక్తం అవుతుంది. ఇప్పటికి కూడా న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం మాకు లేదు. కాకపోతే కుడా పరిధిలో వేరే ప్లేస్లో ఎక్కడైనా సరే తమకు భూమికి బదులు భూమి ఇచ్చినా మాకు ఓకే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వాళ్ళు చేశారు. కానీ దానికి కూడా రూల్స్ ఒప్పుకోవాలి అని చెప్పి వాళ్ళను నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగేంత వరకు భూములు ఇచ్చేది లేదు, తమ అక్కడి నుంచి వెళ్ళేది లేదన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మాత్రం ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి పనులు వేగవంతంగా జరుగుతాయని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎంతవరకు ఉంటుందన్నటువంటి ఎప్పుడు పనులు మొదలవుతాయి, అసలు జరుగుతాయా జరగదా అన్నటువంటి ఒక సంశయం మాత్రం ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.